ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేది చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. వీడియో క్లిప్పింగ్ వచ్చేసి వినాయక చవితి ముందు మండే రోజు అయితే షూట్ చేశానండి. ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వినాయకుడిని నిలపడానికి స్టేజ్ కట్టారు కదా, ఇదైతే 4 అవర్స్లో కట్టేశారండి. అంటే ఆ సండే రోజు నైట్ వరకు కూడా ఇక్కడ గడ్డితో మొత్తం మొక్కలు మొలిచిపోయి అయితే ఉన్నాయి. సండే రోజు నైట్ 7 ఆ టైంకి సెల్ లైట్లు పెట్టుకు పిల్లలు అయితే క్లీన్ చేస్తున్నారు. సో ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయకుడిని నిలుపుతారు కదా, ఈ సంవత్సరం నిలుపురేమో అనుకున్నానండి ఫస్ట్ అయితేనే. ఇంకా సండే రోజు వచ్చి క్లీన్ చేస్తుంటే ఇంకా చవితి దగ్గరకు వచ్చేస్తుంది కదా, 2 డేసే ఉంది. ఈ రోజు అయితే ఇదంతా శుభ్రం చేసి ఒక 2 డేస్లో కడతారేమో స్వామిని నిలపడానికి అనుకున్నానండి. కానీ 4 అవర్స్లో కట్టేశారండి. నెక్స్ట్ మార్నింగ్ చూడగానే అక్కడ ఈ మండపం అయితే ఉంది స్వామివారిని నిలపడానికి. నేను షాక్ అయిపోయాను. ఏదైనా పని చెప్తే పిల్లలు అసలు చేయడానికి ఇష్టపడరు, కానీ బుజ్జి గణపతిని నిలపడానికి నైట్కి నైటే ఎంత బాగా కట్టేశారు అనుకున్నాను. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇదైతే ఈరోజు షూట్ చేసిన వీడియోయే. స్వామిని అయితే నిలిపేశారు. ఇంకా ప్రతి వీధిలో గణపతి దగ్గర డీజే సాంగ్స్ పెట్టేసి ఇంకో తెగ మోగించేస్తున్నారండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా. ఏ సాంగ్ ఏంటో కూడా అర్థం అవటం లేదు. ఈ వీడియో రీసెంట్గా షూట్ చేసిందేనండి. ఫ్రైడే రోజు షూట్ చేశాను. వినాయక చవితి చేసుకుని నెక్స్ట్ డే అయితే ఊరికైతే వచ్చేసామండి. నైట్ ఇంక లేట్గా వచ్చాము, కూరగాయలు అయితే తీసుకురాలేదు. ఊరు వెళ్ళే రోజు అయితే నేను వెజ్ బిర్యానీ చేశాను కదా, చేసినప్పుడు ఒక ఆలు, కొంచెం క్యారెట్ ముక్క, అలాగే 2 పచ్చిమిర్చి అయితే ఉంచానండి. సో అవి ఉన్నాయి కదా అన్నట్టుగా ఇంకా వాటితోటి కొబ్బరి అన్నం అయితే చేసేస్తున్నాను. ఆల్రెడీ కొబ్బరి చెక్కలు ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను కదండి, పూజల టైంలో కొట్టినవి. రీసెంట్గా లాస్ట్ శ్రావణ శుక్రవారం కొట్టిన కొబ్బరి చెక్కలు ఉంటే వాటిని అయితే మిక్సీ పట్టేసి కొబ్బరి పాలు అయితే తీసేసాను. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ కొబ్బరి పాలు అయితే సరిపోతాయి కదా. ఇంకా 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసేసి వాటిల్లో వాటర్ వేసి పెట్టేశాను. 2 గ్లాస్ కొబ్బరి పాలు అయితే తీసుకుని మనం సేమ్ బిర్యానీ ఏ విధంగా తాలింపు పెడతామో అదే విధంగానండి. అంటే బిర్యానీ మసాలా ఎక్కువ అయిన అవసరం లేదు, ఏదో కొంచెంగా వేసుకోవాలి. కానీ కొబ్బరి అన్నం చాలా కమ్మగా స్వీట్గా చాలా బాగుంటుందండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. కొంచెం ఆయిల్ వేసుకుని మిగతా వెన్న వేసుకుంటే దీని టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే కొబ్బరి పాలలోంచి కొంచెం ఆయిల్ అన్నది వస్తుంది కాబట్టి. సో ఇంక ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్నాయి కొబ్బరి పాలలోని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే వేసేసి ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ అది చూసుకుని మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవటం వెళ్ళండి. ఇందులో కాంబినేషన్గా బూందీ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. అంటే వెజ్ తినే రోజు కాబట్టి మనం ఏదైనా ఎన్వి తినాలి అనుకుంటే మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. కానీ వెజ్ కర్రీస్లో అయితే బూందీ కర్రీ చాలా బాగుంటుందండి. ఇంక ఇంట్లో బూందీ అయితే ఉంది. సో ఇంకెలాగా ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి ఇంక బూందీ కర్రీ అయితే చేసేస్తున్నాను. ఇంకా కొబ్బరి అన్నం కూడా ఒక పక్క ఉడుకుతుంది కదా, బూందీ కర్రీ అయితే 2-3 మినిట్స్లో అయిపోద్ది కదా. ఇంక ఈవినింగ్ అయితే మిగతా కూరగాయలు అన్నీ తెప్పించుకుందాము, ఇంక ఊరి నుంచి వచ్చాము కదా అన్నట్టుగా ఇంక బూందీ కర్రీ అయితే చేస్తున్నానండి. బూందీ కర్రీకి వచ్చేసి ఒక కప్పుడు బూందీ తీసుకుంటే 1 కప్పు మిల్క్ అయితే తీసుకోవాలి. అలాగే 1 కప్ హాఫ్ కప్కి వచ్చేసి ఆనియన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి అయితే సరిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకుని మనం పాలకూర ఏ విధంగా వండుకుంటాము సేమ్ అదే ప్రాసెస్ అండి. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పాలకూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోం కదా పాలతో కర్రీ చేసినప్పుడు, కానీ ఇందులో బూందీ కాబట్టి మనం పాలు వేసినప్పటికీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకుని పాలు పోసేసి పాలు బాగా మరగనివ్వాలి. బూందీ కర్రీ అయ్యేలోపు ఇక్కడ కొబ్బరి అన్నం కూడా అయిపోయిందండి. చూసారు కదా, చూడడానికి భలే ఉంది. టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుందండి కొబ్బరి అన్నం. ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. నెక్స్ట్ ఎటువంటి కర్రీస్ లేకపోయినప్పటికీ కూడా పెరుగు పచ్చడితో తింటుంటే చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, లేత కొబ్బరికాయ అయితే మనం ఇంకా పిప్పు కూడా పాడిన అవసరం లేదు. బాగా లేత కొబ్బరికాయ అంటే అది కూడా మిక్సీ పట్టేసి వేసుకోవచ్చు. కొంచెం ముద్రకాయ కాబట్టి నేనైతే వడపోసి ఆ పిప్పు అన్నది తీసివేసేసాను. సో ఇక్కడ పాలు మరుగుతున్నాయి కదా, ఇందులో బూందీ వేసేసుకోవటమేనండి. బూందీ వేసేసుకుని 2-3 మినిట్స్ బాగా ఉడకనిస్తే పాలన్నీ కూడా బూందీ పీల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. మరీ గట్టిగా అయిపోయినంత వరకు మరిగించనక్కర్లేదు. కొంచెం పాల్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆ బూందీ చల్లారే కొలిది కొంచెం బిగుసుకుంటాం వల్ల పాలన్నవి మొత్తం అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం ఫస్టే పాలన్నీ మరిగించేసి గట్టిగా చేసేసినట్లయితే తర్వాత ఇంకా పొడి పొడిలాడుతూ అయిపోద్దండి. అందుకే పాలుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
బూందీ కర్రీ అంతా కూడా ఫుల్ వీడియో షూట్ చేయలేదులేండి, షార్ట్ వీడియోకి అయితే షూట్ చేసుకున్నాను. నెక్స్ట్ మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఇప్పుడైతే వంట పూర్తయిపోయిందండి. గిన్నెలు అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. మార్నింగ్ గిన్నెలు అయితే ఏం లేవులేండి. ఈరోజు టిఫిన్ అయితే బయట నుంచి తెచ్చుకున్నాము. సో నెక్స్ట్ ఇంక ఈరోజు మార్నింగ్ పూజ కూడా చేసుకోలేదులేండి, నైట్ లేట్ అయిపోయింది. ఇంకా కొంచెం లేట్గా లేచాము. ఇంక ఫ్రైడే అయినప్పటికీ కూడా ఇంక ఈవినింగ్ చేసుకుందాం కదా అనేసి ఇంకా పూజా రూమ్ అంతా కూడా నార్మల్గా క్లీన్ చేసేసి పూజా సామాన్లు కూడా తీసేసాను. అవన్నీ కూడా క్లీన్ చేయాలి. ముందుగా ఈ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేస్తా. నెక్స్ట్ పూజా సామాగ్రి అయితే క్లీన్ చేయాలి ఈవినింగ్కి. ఇలా సింక్లో గిన్నెలు క్లీన్ చేయడం చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ వాటర్ చాలా వేస్ట్ అయిపోద్దండి. అదే మనం గిన్నెలన్నీ కూడా బాల్కనీలో పెట్టుకుని ఒక బకెట్లో ఒక వాటర్ పట్టి క్లీన్ చేస్తే ఒక బకెటెడ్ వాటర్తో చాలా గిన్నెలు అయితే తోమేయచ్చు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా క్లీన్ చేసినట్లయితే ఒక 2 బకెట్ వాటర్ వేస్ట్ అయిపోద్దండి. ఎక్కడికక్కడ ఈ ట్యాప్లో వచ్చేసి వాటర్ అనేది చాలా వేస్ట్ చేసేస్తున్నాము. సో అయినప్పటికీ కూడా మనకి సింక్లో తోముకున్నది చాలా వీలుగా అనిపిస్తుంది. తక్కువ గిన్నెలు ఉంటే ఇంకెక్కువ బాగా ఎక్కువ ఉన్నా బయట పెట్టుకు తోమాలండి. సింక్లో అన్నీ పెద్ద పెద్దవి కుదరవు కదా. సో నేనైతే చాలా వరకు గిన్నెలు వంట చేస్తూనే క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఏదైనా బయటికి వెళ్ళాలి అనుకున్నా, లేకుంటే ఇంట్లో ఏదైనా వర్క్స్ ఉండి తడి పెట్టాలి, ఇంకొక పని ఏదైనా ఉందంటే ఇంకా అలా గిన్నెలు స్టోర్ చేసేసి రోజులో ఏదో ఒక పూట తోముకుందామా అన్నప్పుడైతే కొన్ని ఎక్కువ గిన్నెలే చేస్తానండి. ఊళ్ళో వెళ్ళే టైంలోని గట్టా ఇంకా అలా వంట చేసుకుంటూ గిన్నెలు తోముతూ ఉంటే లేట్ అయిపోద్ది. ఇంకొక పని చేసుకోవచ్చు కదా, గిన్నెలన్నీ ఒకేసారి తోము పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా ఎక్కువ గిన్నెలు అయితే చేస్తాను. కానీ డైలీ కూడా మార్నింగ్ టిఫిన్ అయిన తర్వాత, వంట అయిన తర్వాత, ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత అలా రోజుకి 5-6 సార్లు గిన్నెలు అనేవి క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఆ బాస్కెట్ తీసుకెళ్ళి ఎండలో పెట్టేస్తూ ఉంటాను. అవి ఆరిన తర్వాత దబ్బిలించేసి మళ్ళీ నెక్స్ట్ తోమిన గిన్నెలు అయితే వేస్తూ ఉంటానండి. అలా చేస్తే ఇంకా వర్క్ చేసినట్టుగా అనిపించదు నాకు. సో ఇక్కడ వచ్చేసి పెరుగు పచ్చడి చేద్దాం కదనేసి ఆనియన్ అనేది కట్ చేస్తున్నాను. ఆనియన్ బొడ్డు తీసిన తర్వాత ఈ బొడ్డులోంచి పాలు అయితే వస్తాయి కదండి, అవి మనకి హెయిర్ ఎక్కడైతే పలచగా ఉందో అక్కడ అప్లై చేసినట్లయితే, నేను రుద్ది చూపిస్తున్నాను కదా చేయి మీద, ఆ విధంగా చేసినట్లయితే మనకి హెయిర్ గ్రోత్ అన్నది ఆ ప్లేస్లో పెరుగుద్దండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతకుముందు నాకు ఫ్రంట్ హెయిర్ అసలు సైడ్ అసలు ఉండేది కాదు. మా ఫ్రెండ్ అయితే చెప్పిందండి, ఆనియన్స్ బొడ్డు తీసుకుని దాన్ని మన హెయిర్ లేని చోట రఫ్ చేసినట్లయితే స్మూత్గా అక్కడ మనకి హెయిర్ వస్తుందని. నిజంగానే బేబీ హెయిర్ అయితే వచ్చిందండి. సో ఇంకా ఉల్లి చట్నీకి అయితే ఆనియన్స్ కట్ చేసేస్తున్నాను. ఇక్కడైతే ఈరోజు అప్పుడే లడ్డూ పాట కూడా జరిగిపోతుందండి. కొంచెం వాయిస్ ఆఫ్ డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. ఆల్రెడీ అక్కడ లడ్డూ పాట గురించి మైక్లో తెగ చెప్పేస్తున్నారు. ఇక్కడ ఆనియన్స్ కట్టర్ ఉంది కదండి, ఇది ప్లాస్టిక్తో అయితే వాడద్దు అంటున్నారు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చెక్కది, కానీ ఈ మధ్య స్టీల్వి కూడా వస్తున్నాయి. ఇంక చెక్క కట్ట కూడా స్టీల్ది అయితే బెస్ట్ కదా, స్టీల్ది తీసుకుందాం అనుకుంటున్నానండి. ఇది ఇంకా మనం కట్ చేసే కొలది ఎంత జాగ్రత్తగా కట్ చేసినా ఆ ప్లాస్టిక్ అన్నది కటింగ్లోకి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇంకా కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి కట్ చేసి. సో నెక్స్ట్ టైం అయితే తీసుకోవాలి. వీలైతే స్టీల్దే తీసుకుందాం అనుకుంటున్నాను. స్టీల్ది అయితే అక్కడ డీమార్ట్లో ఎక్కడ కనిపించలేదండి, మొన్న వెళ్ళినప్పుడు చూసాను. నార్మల్ చెక్కవి అయితే ఉన్నాయి. ఇంక చెక్కదైనా కట్ చేసి కొలత చెక్క వచ్చేస్తుంది కదా అనిపిస్తుంది, నానుతుంది కదా నానటం వలన. సో చూడాలి, స్టీల్ది అయితే బాగుంటుంది కదా. సో ఇక్కడ చూసారు కదా, కొబ్బరి అన్నం అలాగే బూందీ కర్రీ, పెరుగు పచ్చడి అయితే చేసేసాను. టైం వచ్చేసి 12:30 అలా అయితే అయ్యిందండి. ఇంక మా అబ్బాయి క్యారేజ్ కూడా పెట్టేసి మిగతావన్నీ కూడా ఇలా గిన్నెలోకి తీసి పెట్టేశాను. మిగతా గిన్నెలు కూడా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ వీడియో అయితే ఏం షూట్ చేయలేదులేండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియో క్లిప్పింగ్ వచ్చేసి చవితి అయినా నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ చేశానండి. సో అది కూడా చవితి రోజు వర్షం పడేటప్పుడు అత్తయ్య గారి ఇంట్లో వీడియో షూట్ చేశాను కదా మేడపైన. అప్పుడు నాకు ఆంటీ వాళ్ళది గార్డెన్ అంతా కనిపించిందండి. సో నెక్స్ట్ డే అయితే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పూల మొక్కలన్నీ కూడా వీడియో షూట్ చేశానండి. పూల మొక్కలు అలాగే ఆకుకూరలు నెక్స్ట్ కాయగూరలు అన్నీ పండిస్తున్నారు, అవన్నీ కూడా వీడియో షూట్ చేశాను. మార్నింగ్ వాళ్ళు బాబా టెంపుల్కి అయితే పూలన్నీ కోసుకు పట్టుకు వెళ్ళిపోయారంట. నువ్వు మార్నింగే రావాల్సింది. సంజాజులు కూడా బాగానే కాస్తున్నాయి అండి, కుండీల్లో అయినాని. ఈ పూలు ఎంత అందమో, పసుపు పూలు కదండి, ఈ పొద్దున బాగుంటాయి. ఇప్పుడు కవర్లో ఏంటి నెట్లో బుక్ చేసారా? ఇదేనా? అప్పుడు మేము పైన వేసుకుని 4 సంవత్సరాలు అన్నాలు అయిపోయింది. మేము చేసి మట్టి వేయించుకున్నాం చూడప్పుడు. అప్పుడే బుక్ చేసుకుని స్టాండ్లు అవి తుడుచుకోవడానికి కూడా వీలుగా ఉంటుందండి కింద అంతాని.
ఈ వర్షం రాకపోతే మళ్ళీ అయిపోతుంది. అదే చూసేస్తాను. ఇంకా ఇవి కూడా పందిరిమల్లి కదా, పందిరి వేయకపోయినా ఇలా కాసేస్తాయా? పందిమల్లి కదా. ఇంక ఇది ఒకటి అయితే నేను కొమ్మలన్నీ అలా చేసుకొచ్చాను. అయ్యో, ఒక మొక్కనండి మొక్కలు చేసేసారు. ఇది వేరే తక్కువ మొక్క ఏటో మరి. రొప్పమల్లి అది పందిరిమల్లేనండి. ఇది పందిరిమల్లి, ఇది పందిరిమల్లి, అది పందిరి. అంటే ఇది ఒక్క దాంట్లోదే మొక్క అలా వేసాను. ఇదేమో కొనేసింది కానీ ఇది పోయింది మరి. అది ఒక్కొక్క మొక్క పోయిందండి. అది గులాబ్ జాంకాయలు. గులాబ్ జాంకాయలు కుండీలో కాస్తుందా? పూత వచ్చేసి నేను అక్కడికి వెళ్ళాం మొన్న షిరిడి కదా 4 రోజులు చర్మగడ పుట్టినరోజుకి. వైజాగ్ ఇచ్చారు కదా, రాలిపోద్దండి. మొత్తం రాసిన పూలు అంతా రాలిపోయి మరి సిగురు వచ్చింది. మరి కాస్త ఇవన్నీ ఆకుకూరలు వేసారు వీటిలో. పాలకూర బెండకాయలు ఇవ్వలేక వచ్చాను. అయ్యో, అయితే నిన్న రావాల్సింది. మీ పువ్వులు మొత్తం మీ కాయగూరలు అన్నీ ఉన్నాయి. ఏంటి ఈ పాదుకు కాసినాయండి బీరకాయలు? మళ్ళీ దీనికి ఏంటి వాటర్ పోస్తారు, ఎరువులు ఏమైనా వేస్తారా? ఈ కూరగాయలు అంటిపళ్ళు తొక్కలతో శుద్ధ డబ్బాలు వేస్తారు. మనం ఉల్లిపాయలు అన్ని కట్ చేసినవా? నీరు పోతాను. ఎవరి గాజులు శబ్దం అవుతుంది. మీయేనేమో అండి చెయ్యి ఊపుతున్నారు కదా. చిక్కుడు బాదులు అన్నీ పెట్టేశారు. అలా చెయ్యాలండి, వాటర్ పోసి సోప్ పైకి వచ్చి అన్నీ శుభ్రాలు చేస్తారు. ఇవన్నీ పచ్చిమిర్చి కింద. ఎప్పుడు మొన్న 3 ఏళ్ళ క్రితం ఇప్పుడు ఎండబెట్టేసుకుని గింజలు వేస్తాం కదా, కింద తుడిచాక వస్తే పారబత్తా పైన పప్పుకు వస్తే మొత్తం వచ్చేసింది. అప్పటి నుంచి అలా ఉంటానే ఉన్నాయి కోస్తున్నా. మళ్ళీ ఇది నేరేడు పళ్ళు అండి. సంపంగి పూలు. ఏటి పసుపు శంకమ్మ పచ్చి ఎంతంత పూలు, పెద్ద పెద్ద పూలు వస్తాయి. మరి ఇంకెదగదండి, కట్ చేస్తున్నారా? ఎప్పటికీ ఇంకా అలా ఉండే పోతుంది. ఇది పెద్ద ఎంత ఒక 5 అడుగులకి ఎవదన్నారు, ఇంకా అంత మించి అవుతులేదే. కానీ పూలు బాగా వస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఇంకా కట్ చేస్తుంటాను. ఈ సంవత్సరం తక్కువ వచ్చినాయి కానీ లేకపోతే చాలా పూలు వచ్చేసి. అదేండి, అమ్మకు కూడా ఉంది. తెలియ కూడా కింద ఉన్నట్టు ఇంకా పడేసిన వెళ్ళి గులాబ్ చూపిస్తానండి. ఇంత అయిపోయాను నిన్న మొన్న. పెద్ద పెద్ద పూలు వచ్చేస్తాయండి. సంపంగి పూలు అవి వాటర్ బాగుంటాయండి అందంగా. కానీ కలర్ చూసారా, భలే దిగిపోద్దాయి. ఏంటి టమోటా? టమోటా మన ఇంట్లో అదే కుళ్ళిపోయినా మంచి వేసినా కూడా ఒకటి వస్తుంది. అదే కొంచెం గట్టిగా ఉంటే కాస్తాయండి, ఎక్కువే కాస్తాయి. ఇవి ఉల్లిపాయ తొక్కులో టమాటా తింటే వచ్చేస్తాయి. కదా వచ్చింది. ఏం కాస్తుందో చూద్దాం. పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి. ఇంకా కాయలేదు. పచ్చిమిర్చి పువ్వే అది. పాలకూర ఏమో కోసాను 2 సార్లు కోసాను. మొన్న ఎక్కువ వచ్చింది. పాలకూర ఇత్తనాలు వేసారా? ఇంకా అలా కాస్తుంది. మళ్ళీ ఏంటి మీరు కట్ చేస్తున్నారా? పేయకుండానే అలా మూలని మళ్ళీ వచ్చేస్తుంది. అదేండి, కానీ బాగున్నాయి. 4 సంవత్సరాలు అయిందంటున్నారు. ఈ బ్యాగ్లు అసలు చీకిపోవటం మన మామూలు అయితే పాడైపోతాయి. 4 ఇంకెక్కువ కానీ తక్కువ. కదండి, కుండీలు అయితే నిండిపోయి వానకు నానిపోయి ఇంకా ఈ పైన ఉన్నది ఇది పట్టుకుని దూడిపోతుంది. ఇంక ఈసారి పోయాక కుండీలన్నీ తీసేసి బ్యాగ్లే బుక్ చేసుకోండి. మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలండి. ఈ మధ్యకాలంలో చిన్న ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో చాలా మొక్కలు అయితే పెట్టేస్తున్నారు కదా. వీళ్ళు చూసారు కదా, మేడ పైన అంతా కూడా మొక్కలు అయితే భలే పెంచేస్తున్నారు. ఆకుకూరలు, కాయగూరలు, పువ్వులు భలే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ముందు రోజు అయితే కోసేసారంట. ఆ పువ్వులు అవన్నీ ఉంటే ఇంకా కలర్ఫుల్గా కనిపించింది కదండి. ఇక్కడ టబ్స్లో వేసిన బీరపాదులు చూసారు కదా, వాటికైతే బోల్డ్ బీరకాయలు కాసాయంటండి. సో అదైతే వాళ్ళు కోసేసారు. వాళ్ళు కోసుకునేటప్పుడు వీడియో షూట్ చేశారు. ఆ వీడియో అయితే నాకు ఇచ్చారు. షార్ట్ వీడియో కింద అయితే షూట్ చేసుకున్నారులేండి. అది షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా పందిరిమల్లి మొక్కలు అయితే తను కొమ్మ ఇరిసి కప్పెట్టారంట. సో ఇంకా అంటు కూడా కట్టలేదంటండి. కట్ చేసేసిన కొమ్మలే అలా మట్టిలో పెడితే మొత్తం ఇంకా అవన్నీ కూడా పందిరిమల్లేనంటండి. ఇంకా 5 మూరలు 6 మూరలు కాసేసాయంటే ఆ పందిరిమల్లి కూడా మనకి స్టెప్ బై స్టెప్లా వస్తున్నాయి కదా, మళ్ళీ రేకమల్లి టైపు అలా అయితే ఉన్నాయండి. ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో. ఆల్రెడీ మార్నింగ్ అయితే పూజ కోసం కోసారంటే కిందకి వెళ్ళిన తర్వాత అయితే చూపించారు. కానీ కుండీల కంట ఈ టబ్స్ కంట కూడా ఈ కవర్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయి అంటండి. అసలు 4-5 సంవత్సరాలు అయినాయి అంటే ఒక్క బ్యాగ్ కూడా ఈ మొక్కలు వేసుకుంది చిరుగుపోయినా చిరగలేదు, ఎక్కడ కూడా హోల్స్ అన్నవి పడలేదంటండి. చాలా బాగున్నాయి కదా. కుండీల కంట కూడా ఇవే బెస్ట్ అంటున్నారు ఆంటీ వాళ్ళైతే. వీళ్ళైతే మొక్కలకి ఎటువంటి ఎరువులు ఏమీ వేయరంటండి.
మనం ఆ కాయగూరలు కట్ చేసిన ఫ్రూట్స్ ఇలాంటి తొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాటర్లో ఊరబెట్టేసి ఆ వాటరే వేస్తున్నారంట. ఈ వర్షానికి మొక్కలన్నీ కూడా చాలా గ్రీనిష్గా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా, అవి ఊగుతూ ఉంటే ఏవో మొక్కలు నవ్వుతున్నాయా అన్నట్టుగా ఉన్నాయి, భలే ఉన్నాయి. మొక్కలు వేసుకోవడానికి ప్లేస్ ఉండి మొక్కలు వేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా టైంపాస్ అవుతుందండి. రోజు కూడా 2-3 అవర్స్ అయితే ఈ మొక్కల్లో గడపొచ్చు, భలే ఉంటుంది. వాటరింగ్ చేస్తూ ఆ ఎండిపోయిన మొక్కలు ఇవన్నీ క్లీన్ చేస్తూ. కానీ మన చేతులతో మనం పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పువ్వులు అవి కోసినప్పుడు నెక్స్ట్ అవి కుక్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి, అది చెప్పలేని ఆనందం. సో ఆంటీ వాళ్ళు అయితే మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇవన్నీ కూడా క్లీన్ చేస్తారంటే, ఎందుకంటే మేడపైన పెట్టారు కదండి, ఇలా వర్షాకాలం గట్ట క్లీన్ ఆ ఆకులు ఇవన్నీ తొళ్ళినట్లయితే అక్కడ హోల్స్ దగ్గర అడ్డుపడిపోయి వాటర్ అన్నది నిలువ ఉండిపోద్ది, స్లాప్ అన్నది డ్యామేజ్ అవుతుంది కదా, అందుకని చాలా వర్క్ ఉంటుందని చెప్తున్నారు ఆంటీ అయితేని. సో చూసారు కదా వాళ్ళ గార్డెన్ అంతా కూడా అలా వీడియో షూట్ చేశాను. కానీ ఈ పందిరిమల్లి పువ్వులు అయితే భలే అనిపించాయండి నాకు, చాలా బాగా. టిప్పుని ఇరిగిపోద్దండి ఇది, ఇరిగిపోద్ది కానీ పైకి పోతుంది, కొమ్మకొచ్చింది కొమ్మకు వస్తుంది. అదే పాడే ఎవరైనా కట్ చేసి పాడేస్తే గులాబీ గుత్తు గుత్తలు అలా పోతానే ఉంటుంది. ఇవన్నీ కోస్తాను గుత్తు గులాబీలే, ఈ గుత్తుకంగా 5-6 ఉంటాయి. ఇవన్నీ కోసినాయి, పూలు కోసినాయి. అదేండి ఒక్కొక్క గుత్తుకి ఇవి అంతే. పందిరిమల్లి పువ్వులన్నీ కూడా మార్నింగ్ కోస్తారని చెప్పాను కదండి, అవి కొన్ని ఉంటే చూపిస్తున్నారు ఆంటీ వాళ్ళు. ఎంత స్మెల్ అయితే వస్తున్నాయోనండి. అలాగే పువ్వులన్నీ కూడా బాబా టెంపుల్కి అయితే అట్టుకెళ్ళారంట, ఇంక కొన్ని అయితే ఇంట్లో పూజకు చెట్టుకున్నాము అనేసి అయితే చూపిస్తున్నారు. సో చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.